మనం దేవుడు అంటాడు, నన్ను తిని తాగువాడు ఎప్పుడునూ ఆకలగొనాడు అంటాడండి. ఒక విశ్వాసం కలిగిన ఒక విశ్వాసముగా మనం బ్రతుకుచున్నప్పుడు మనం బ్రతకటానికి తినాలి కానండి, తిండే బతుకనుకోకూడదు. కానీ మన విశ్వాసము దేనితో నింపబడి ఉండాలంటే జీవము కలిగిన వాక్యముతో నింపబడి నన్ను తిని తాగువాడు ఎప్పటికీ తప్పకుండా అంటాడండి. యేసు ప్రభు వారు కూడా అంటాడు కదా, మరి మనిషి మరి దేవుడిచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు కానీ రొట్టు వలన కాదు అంటాడు. మనం దేని గురించి తెల్లారి లేగితే బాధపడుచున్నాం, తెల్లారి లేస్తే నా విశ్వాసం ఎలాగుంది, నా ఆత్మీయత ఎలాగుంది, నా బ్రతిక ఎలాగుంది, నేను దేవునికి ఈ రోజంతా ఎలా బ్రతికాను, ఎలా జీవించాను, అయ్యో ఈ రోజంతా నేను దేవునికి అయసకరంగా బ్రతికైనా, రోతకరంగా బ్రతికైనా, ఈ రోజంతా నేను దేవునితో గడిపేనా, దేవుని కార్యాలు నేను చూచానా, లేకపోతే దేవుని పక్షాన్ని నేను నిలబడి విజ్ఞాపన చేశానా, ఇలాంటి ఆలోచనలు మనకు ఉండవు.